అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన విశాఖపట్నం మహాపట్టణంలో ఆగస్టు 13వ తారీఖు ఉదయం 9 గంటలకు నిర్వహించబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కుటుంబాలలో శాంతి లేక, నెమ్మది లేక, కుటుంబాల్లో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లతో బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరచిపోకండి, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కాదు, గురుజాడ కళాక్షేత్రంలో మార్చబడింది. కనుక వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆగస్టు 13వ తారీఖు గురుజాడ కళాక్షేత్రంలో జరగబోతున్నటువంటి ఈ సువార్త, స్వస్థత, విడుదల మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. అనుదినం మనం లేవగానే ఇలా సమకూర్చబడి దేవుని మాటల్ని ధ్యానించడం, దీని ద్వారా ఎన్నో మేళ్లను మన జీవితంలో చూస్తూ ఉన్నాం కదండి. దేవుని మాటలు మన జీవితాల్లో మనకు సమాధానాన్ని కలగచేస్తాయి, నెమ్మదిని, సంతోషాన్ని, అలానే దేవుని మేళ్లను మనం చూడగలుగుతాం. ఈ ఉదయం ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. ఈ ప్రత్యేకింపబడిన మాటలు పట్టుకొని ఉదయకాల సమయం ముందుకు సాగుదాం. యెహోవాయే మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. క్షామకాలమున ఆయన మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారండి. ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, నన్ను నడిపించేవారు లేరండి, నాకు మంచి గైడెన్స్ ఇచ్చేవారు లేరు, నాకు మంచి చెప్పేవారు లేరు, లేదా నన్ను ఒక మంచి మార్గంలో నడిపించేవారు నాకు నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరు లేరండి. నేను ఒంటరి వాడిని, ఏ డెసిషన్స్ ఎలా తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు, నా పరిస్థితులు ఏమీ బాగాలేదు, నా హృదయం ఎంతగానో వేదనగా ఉంది, దుఃఖము, ఎంతో భయంకరమైన పరిస్థితులు నా జీవితాల్లో నేను చూస్తున్నాను అని మనం అంటూ ఉంటాం. ఈ మాటలు మన జీవితంలో ఎప్పుడు ఇవి పలుకుతూ ఉంటాం. నాకెవరు లేరు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు, నాకు అంత జ్ఞానము లేదని. కానీ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడే మనల్ని వారై ఉన్నారండి. ఉదయకాల సమయంలో ఆయన సహాయాన్ని కోరుదాం. కష్టకాల సమయంలో, దుఃఖ సమయంలో, భయంకరమైన పరిస్థితులలో, ఇదిగో దిక్కు తోచని పరిస్థితులలో ఎవరు మనల్ని ఆదరించరు, ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు మనతో ఉండరు, మనల్ని బలపరచరు. కానీ దేవుడే ఆయనే మనకు సహాయం చేసి, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయనే దిక్కుగా ఉండి మనల్ని నడిపించి ఒక మంచి మార్గములో మనల్ని తీసుకొని వెళ్ళే దేవుడై ఉన్నారండి. అలాగే చూడండి, చక్కని రీతిలో మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో కృంగిపోయావేమో, బలహీనుడు అయిపోయావేమో, సమస్యను బట్టి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుని సహాయం అడుగు ప్రియ సహోదర సహోదరి. ఆయన మంచి మార్గంలో నిన్ను నన్ను నడిపించే దేవుడై ఉన్నారు. అలాగే మన ఎముకలకు మంచి బలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ మాటలు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తూ ఉన్నాయి కదా. నిన్ను నన్ను ఒక మంచి
మరి తన మాటల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో తృప్తిపరుస్తూ ఉన్నారు. భయపడకండి, దేవుడు ప్రతి ఒక్క విషయాలలో మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుందామా? ఎవరి వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ కంప్లీట్గా సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడుతూ మరి ఆయన సహాయాన్ని కోరుతూ ముందుకు సాగిపోదాం. దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. ఆమె ఇన్ని రోజులకు వెళ్ళి దేవుని పైన ఆధారపడకుండా అంత నష్టాన్ని నీ జీవితంలో చూసావేమో, కానీ దేవుని పైన ఆధారపడడం మనం ప్రారంభించినప్పుడు, ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన అద్భుతంగా మనల్ని నడిపించి దేవుడై ఉన్నారండి. ఆమె మరి చక్కని రీతిలో ఒక తల్లిగా తండ్రిగా అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తూ మంచి ఆలోచన కలగ చేస్తూ మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. మరి అందరం కలిసి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం అయ్యా. మీ మాటల ద్వారా మేము నడిపించబడుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకున్నాం. నీ కృప అందరిపైన ఎల్లప్పుడూ ఉండును గాక. ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక. మీ సహాయాన్ని కోరుతూ మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉంటూ ప్రతి విషయంలో అయ్యా సంపూర్ణంగా అయ్యా మీ పైన ఆధారపడుతూ అయ్యా బిడ్డలు నడవడానికి కృప చూపించండి. మందిరం నడవడానికి కృప చూపించండి అయ్యా. ఇదిగోండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి ప్రభా. మీ మాటల ప్రకారం మా జీవితాలు ఉండే కృప చూపించండి. ప్రతి బలహీనతల నుంచి విడుదల చేయండి. అలా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అందరి పట్ల మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీనంగా ఉండి బలము చేత నింపండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసిన వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.